హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ 10-12 వరకు ఎండుమిర్చిని వేస్తున్నాను. అలాగే 10-12 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసి 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి ఓసారి కలుపుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లోకి నీట్గా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండును 1 స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గోంగూరను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై అయిన గోంగూరలోకి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే కడాయిలోకి పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు 5 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన గోంగూరను వేసి కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి అంతా ఓసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.